హలో ఆల్, వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. నాగబంధం మూవీ గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమా కాన్సెప్ట్ పరంగా చూస్తే చాలా గ్రాండ్ గా అనిపించే సినిమా. స్క్రీన్ మీద విజువల్స్, మైథాలజీ టెస్ట్, సనాతన ధర్మం బ్యాక్ డ్రాప్, యాక్షన్ బ్లాక్స్ ఇవన్నీ కలిపి ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని మేకర్స్ ట్రై చేశారు. మరి ఆ అటెంప్ట్ ఎంతవరకు వర్క్ అయిందో ఇప్పుడు మాట్లాడుకుందాం. నాగబంధంకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ విజువల్స్. సినిమా స్టార్ట్ అయిన కొన్ని నిమిషాల్లోనే మనకి ఇది స్మాల్ స్కేల్ మూవీ కాదు, విజువల్ గా చాలా రిచ్ గా డిజైన్ చేసిన సినిమా అని అర్థమైపోతుంది. ఫ్రేమ్ టు ఫ్రేమ్ గ్రాండియర్ కనిపిస్తుంది. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కొత్త ప్రపంచం కనిపిస్తుంది. హిమాలయస్ బ్యాక్ డ్రాప్ నుంచి టెంపుల్ సెటప్ వరకు, స్నేక్ విజువల్స్ నుంచి యాక్షన్ ఎపిసోడ్స్ వరకు చాలా సీన్స్ థియేటర్ లో చూడడానికి బాగుంటాయి. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ డిజైన్ ఈ సినిమాని చాలా ఎలివేట్ చేశాయని చెప్పాలి. కానీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే విజువల్స్ కి ఉన్న స్ట్రెంగ్త్ కి ఈక్వల్ గా స్టోరీ అండ్ ఎమోషనల్ డెప్త్ లేవు. సినిమా చూస్తుంటే కొన్ని సీన్స్ చాలా గ్రాండ్ గా ఉంటాయి, కానీ ఆ గ్రాండ్ విజువల్స్ వెనుక మనల్ని ఎమోషనల్లీ పుల్ చేసే స్ట్రాంగ్ రైటింగ్ అంత కనిపించదు. కాన్సెప్ట్ మైథలాజికల్ గా, అడ్వెంచరస్ గా, లార్జర్ దాన్ లైఫ్ గా సెట్ చేశారు. కానీ స్క్రీన్ ప్లే లో ఆ ఎక్సైట్మెంట్ ఫుల్ గా సస్టైన్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ కూడా డీసెంట్ గా ఎంగేజ్ చేస్తుంది. స్టోరీ వరల్డ్ ని సెటప్ చేసే విధానం, మిస్టరీ టోన్ ని క్రియేట్ చేసిన వే, హీరో జర్నీని స్టార్ట్ చేసిన ప్యాటర్న్ ఇవన్నీ ఒక రకంగా క్యూరియాసిటీని మెయింటైన్ చేస్తాయి. కొన్ని సీన్స్ లో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ ఉంటుంది. పర్టికులర్లీ ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ బ్లాక్ అయితే స్క్రీన్ మీద చాలా బాగుంది. హీరో ఎలివేషన్, యాక్షన్ డిజైన్, విజువల్ స్కేల్ అన్ని కలిసి ఆ ఎపిసోడ్ ని ఫస్ట్ హాఫ్ హైలైట్ గా నిలబెట్టాయి. కానీ స్టోరీ నేచురల్ గా ముందుకు వెళ్లడం కన్నా నెక్స్ట్ బిగ్ విజువల్ మూమెంట్ కోసం సీన్ మూవ్ అయినట్టు ఫీలింగ్ ఉంటుంది. సాంగ్స్ కూడా కొన్ని ప్లేస్ లో సడన్ గా వచ్చినట్టు అనిపిస్తాయి. అలాగే రన్ టైం సినిమాకి కొంచెం మైనస్ అయ్యింది. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ కొన్ని స్ట్రెచెస్ ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఇంకా క్రిస్పీగా ఉండేది. సెకండ్ హాఫ్ లో మెయిన్ ఇష్యూ మరింత క్లియర్ గా కనిపిస్తుంది. స్టోరీ 17th సెంచరీ బ్యాక్ డ్రాప్ లోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా కోర్ కాన్ఫ్లిక్ట్ సేమ్ లైన్ లో తిరుగుతూనే ఉంటుంది. హీరో గెటప్ మారుతుంది, సెటప్ మారుతుంది, కానీ స్టోరీ ప్రోగ్రెషన్ లో మనకి ఫ్రెష్ గా ఫీల్ అయ్యే లేయర్ ఎక్కువగా కనిపించదు. ఇంకా బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే నాగబంధం కాన్సెప్ట్ ని, బ్రహ్మకమలం ఇంపార్టెన్స్ ని, రిలీజ్ అయితే ఏం జరుగుతుంది అనే మైథాలజీ డెప్త్ ని ఇంకా స్ట్రాంగ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. ఆ లేయర్ లో ఇంకొంచెం క్లారిటీ, ఇంకొంచెం ఎమోషనల్ వెయిట్, ఇంకొంచెం రైటింగ్ షార్ప్నెస్ ఉంటే సినిమా వేరే రేంజ్ లో ఉండేది. టెక్నికల్ గా మాత్రం సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సుందర్ రాజన్ సినిమాటోగ్రఫీ సూపర్ సపోర్ట్ ఇచ్చింది. ఆర్ట్ వర్క్ అండ్ సెట్ డిజైన్ చాలా రిచ్ గా ఉన్నాయి. టెంపుల్ సెట్స్, ఫ్యాన్సీ వరల్డ్ డిజైన్, స్నేక్ బేస్డ్ ఇమేజరీ అన్ని స్క్రీన్ మీద చాలా గ్రాండ్ గా కనిపిస్తాయి. విఎఫ్ఎక్స్ కూడా మోస్ట్లీ కన్విన్సింగ్ గా ఉన్నాయి. జగపతి బాబు హెలికాప్టర్ సీన్ లాంటివి కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించిన ఓవరాల్ గా గ్రాఫిక్స్ వర్క్ డీసెంట్ గా సెట్ అయ్యింది. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టోరీకి సపోర్ట్ ఇచ్చాయి. ఎస్పెషల్లీ గ్రాండియర్ ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అయ్యాయి. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విరాట్ కర్నా గురించి చెప్పాలంటే 2 షేడ్స్ లో కనిపించిన పెర్ఫార్మెన్స్ పరంగా సెకండ్ హాఫ్ లో ఇంకొంచెం బెటర్ గా అనిపిస్తాడు. లుక్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమా టోన్ కి సెట్ అయ్యాయి. నభా నటేష్ కి కంపేటివ్లీ వెయిట్ ఉన్న రోల్ దొరికింది. ఆమె క్యారెక్టర్ స్టోరీలో టర్న్ తీసుకునే పాయింట్ లో ఉంటుంది కాబట్టి మిగతా హీరోయిన్స్ కన్నా ఎక్కువ గుర్తుండిపోతుంది. రిషబ్ షాహ్ని విలన్ గా డీసెంట్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. గరుడారామ్ క్యారెక్టర్ ఎంట్రీ అండ్ లుక్ కూడా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాయి. సపోర్టింగ్ కాస్ట్ లో జగపతి బాబు, మురళీ శర్మ, మహేష్ మంజ్రేకర్ లాంటి యాక్టర్స్ ప్రెజెన్స్ సినిమా స్కేల్ ని పెంచింది. సో ఫైనల్ గా చెప్పాలంటే నాగబంధం అనే సినిమా స్టోరీ కోసం కన్నా స్క్రీన్ మీద క్రియేట్ చేసిన విజువల్ వరల్డ్ కోసం చూడొచ్చు. మైథాలజీ టచ్, సనాతన ధర్మం బ్యాక్ డ్రాప్, యాక్షన్ అండ్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ మీకు ఇష్టమైతే ఈ సినిమాలో కొన్ని మూమెంట్స్ బాగా కనెక్ట్ అవ్వచ్చు. కానీ స్ట్రాంగ్ స్టోరీ, డీప్ ఎమోషన్స్, టైట్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు. విజువల్ గ్రాండియర్ తో బాగా ఇంప్రెస్ చేస్తుంది, కానీ ఎమోషనల్ గా అంత గట్టిగా బంధించలేదు. ఓవరాల్ గా నా వెడిక్ట్ ఏంటంటే నాగబంధం విజువల్స్ తో ఆకట్టుకునే సినిమా,
కానీ బలమైన కథ మరియు ఎమోషన్ తో ఇంకొంచెం గట్టిగా పట్టుకుంటే వేరే లెవెల్ కి వెళ్ళిపోయేది. మరి మీరు ఈ సినిమా చూసుంటే మీకు విజువల్స్ ఎక్కువ నచ్చాయా, లేక స్టోరీ అండ్ ఎమోషనల్ డెప్త్ మిస్ అయింది అని అనుకున్నారా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి మూవీ రివ్యూస్, ఓటీటీ రివ్యూస్, షార్ట్ అప్డేట్స్ కోసం బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.